ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక పేద కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు, అలాగే చాలా నిజాయితీ గలవాడు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కోసి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు అతను నది దగ్గర చెట్టు కోస్తూ ఉండగా, అతని ఇనుప గొడ్డలి జారి నదిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండడంతో అతను దాన్ని తీసుకోలేకపోయాడు. తన గొడ్డలి పోయిందని అతను నది ఒడ్డున కూర్చొని బాధతో ఏడవసాగాడు. ఎందుకంటే అది అతని జీవనాధారం. అప్పుడు ఒక దేవుడు అక్కడికొచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. కట్టెలవాడు తన సమస్యను నిజాయితీగా చెప్పాడు. దేవుడు నదిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలిని తీసుకుని వచ్చి, "ఇది నీదేనా?" అని అడిగాడు. కట్టెలవాడు, "లేదు స్వామీ, అది నాది కాదు" అని చెప్పాడు. మళ్ళీ దేవుడు వెండి గొడ్డలిని తీసుకుని వచ్చి అడిగాడు. కట్టెలవాడు, "ఇది కూడా నాది కాదు" అన్నాడు. చివరికి దేవుడు ఇనుప గొడ్డలిని తీసుకుని వచ్చాడు. కట్టెలవాడు ఆనందంగా, "అవును, ఇదే నా గొడ్డలి" అన్నాడు. కట్టెలవాడి నిజాయితీ చూసి దేవుడు చాలా సంతోషించాడు. అతనికి బంగారు, వెండి, ఇనుప గొడ్డలును అన్నింటినీ బహుమతిగా ఇచ్చాడు. కట్టెలవాడు సంతోషంగా ఇంటికి వెళ్లి తన నిజాయితీతో జీవనం కొనసాగించాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలని ఇస్తుంది.